ఫ్రెండ్స్, ఈ రోజున క్రిస్మస్ క్యారెక్టర్స్లో భాగంగా సుమయోను అనబడేటువంటి వ్యక్తి యొక్క లక్షణాల గురించి స్టడీ చేయబోతున్నాము. సో సుమయోను అన్నటువంటి మాటకి హీ హూ లిజన్స్, వినేటువంటి వాడు అని అర్థం. క్రైస్తవ జీవితంలో వినడము అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడూ కూడా కేవలం చెప్పటం మాత్రమే కాకుండా ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినేటువంటిది కూడా ఒక మంచి లక్షణంగా మనం గమనించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా లిజనింగ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో సుమయోను అనేటువంటి మాటకి వినేటువంటి వారు అనేటువంటిది కూడా అర్థం అనే విషయాన్ని గుర్తించాలి. సో సుమయోనులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత 8వ దినమున ధర్మశాస్త్ర ప్రకారంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, యోసేపు మరియమ్మ ఇద్దరూ కూడా యెరూషలేం దేవాలయానికి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అన్నటువంటి మనుష్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సుగుణాలని ఖచ్చితంగా గమనించాలి. బైబిల్ ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించింది అనంటే, ఒక వ్యక్తిని గురించి రాసింది అనంటే ఆ వ్యక్తిలో దుర్గుణాలు కానీ సుగుణాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. సుమయోనులో కూడా ఒక మంచి గుణాలని మనం గమనించవచ్చు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి ప్రత్యేకమైన వాడు, రెండవదిగా ప్రజల ఆదరణ కోసం కనిపెట్టినవాడు, మూడవదిగా ఆ వ్యక్తిలో ప్రస్తుతించేటువంటి గుణము కలిగినటువంటి వాడు. సో ఇక్కడ మనం గమనిస్తే 25వ వచనంలో ఆ వ్యక్తి ప్రత్యేకమైన వాడు అని ఖచ్చితంగా మనం గమనించవచ్చు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, నీతిమంతుడును భక్తిపరుడు అనగా హీ ఈస్ రైట్యూస్ అండ్ హీ ఈస్ డివోటీ టు గాడ్. ఆయన నీతిమంతుడు. అవినీతి లోకంలో, పాపపు లోకంలో, మలినములతో నిండుకున్నటువంటి ఈ లోకంలో, పాపపు ఛాయల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ లోకంలో, పాపపు బంధకాలలో మునిగి తేలుతున్నటువంటి ఈ లోకంలో ఈ వ్యక్తి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి వాడే. ఎందుకోసమనంటే ఈ వ్యక్తిలో నీతి అనేది కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు కానే కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ కూడా పాపులే. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీతిమంత్వము అనేది ఒక వ్యక్తి ధరించుకోవాలి అనంటే, నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చిదిద్దబడాలి అనంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ వ్యక్తి స్వకీయ రక్షకునిగా అంగీకరించి ఉండాలి. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తధారల ద్వారా ఆ వ్యక్తి తన యొక్క పాపాలని కడిగి వేసుకోవాలి, తుడిచివేసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి పాత జీవితంలో నుంచి నూతన జీవితంలోనికి రూపాంతరం చెందుతాడు, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. మనము క్రియల ద్వారానో, లోక సంబంధమైనటువంటి చేష్టల ద్వారానో, లోక సంబంధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల ద్వారా మనం రక్షించబడలేదు, లేకపోతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేదు. కానీ మనము కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారానే, దేవుని కుమారుడు నా కోసం ఈ లోకానికి వచ్చి నా పాపములు ఆయన మోసాడు అనేటువంటి ఒకే ఒక్క విశ్వాసం ద్వారా మనందరం కూడా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాం. సో సుమయోను నీతిమంతుడు, అంత మాత్రమే కాకుండా భక్తిపరుడు. ఇటువంటి మంచి లక్షణాలు ఆ వ్యక్తిలో ఉండడానికి కారణం ఏంటో కూడా అక్కడ వ్రాయబడింది. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నిజమే, హోలీ స్పిరిట్ గాడ్ మన హృదయాలలో, మన హృదయ అంతరంగాలలో స్థిర నివాసం చేసినప్పుడు నీతి అనేటువంటి ఒక నూతన స్వభావంలోనికి మనం మార్చబడతాం. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తారో వారి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. నీవు తీసుకునేటువంటి నిర్ణయాలలో, నీవు మాట్లాడేటువంటి మాటల్లో, నీ యొక్క క్యారెక్టర్లో, నీ యొక్క బిహేవియర్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి అడుగడుగునా కూడా నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడు, ఆయన యొక్క నడిపింపును మనం అనుభవించినప్పుడు నూతన విధానంలో మన యొక్క జీవన గమ్యము
తీర్చిదిద్దబడుతుంది, మన యొక్క భవిష్యత్తు అనేది కూడా మారిపోతుంది, మన యొక్క ఆలోచన విధానాల్లో కూడా ఒక వినూత్నమైనటువంటి మార్పు వస్తుంది. ఎలాగానంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ద్వారా మనందరం కూడా నూతన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాం. ఈ సుమయోను అనేటువంటి వ్యక్తిలో హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు తన యొక్క హృదయంలో ఉంది కాబట్టే ఆ వ్యక్తి నీతిమంతుడయ్యాడు. అంత మాత్రమే కాకుండా భక్తిపరుడుగా తీర్చిదిద్దబడ్డాడు. నిజమే, మనం కూడా రక్షించబడిన తర్వాత మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా అన్ని వేళలా నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయాలలో బాధపరచనివ్వకుండా ఆయన నడిపించేటువంటి సత్యవంతమైనటువంటి మార్గముల్లో మనం నడిచినప్పుడు మనం కూడా నీతిమంతులుగా భక్తిపరులుగా తీర్చిదిద్దబడతాము. ప్రతిదినము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదగాలి, యేసు ప్రభు వారి యొక్క పోలికలోనికి రూపాంతర అనుభవంలోనికి నీవు రావాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదినము కూడా పురోభివృద్ధిని సాధించాలి, పురోగతిని సాధించాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు, అలాగే సాధనం చేపిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుంటాడు. దానికి కారణం ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనము పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకి సహకారం అందిస్తూ ఉంటాడు. సో సుమయోను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినటువంటి వ్యక్తి కాబట్టే ఆ వ్యక్తి నీతిమంతుడుగాను, రైట్యూస్ పర్సన్గాను ఆ వ్యక్తి భక్తిపరుడుగా ఉన్నాడు. లోకపు చేష్టలలో నుంచి, పాపపు జీవితంలో నుంచి, లోకపు మల్లాలలో నుంచి, పాప భూయిష్టమైనటువంటి ఈ లోక ప్రదేశాలలో నుంచి ఆ వ్యక్తి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండి అవినీతిమయమైనటువంటి ఈ లోకంలో కూడా నీతిమంతులుగా జీవించడానికి సుమయోను తన్ను తాను ఒక కమిట్మెంట్తో దేవునికి అర్పించుకున్న రీతిగా మనం చూడవచ్చు. అందును బట్టి సుమయోను ప్రత్యేకమైన వాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా మనం చూస్తే అక్కడ 25వ వచనంలో రెండవ భాగంలో అతడు నీతిమంతుడును భక్తిపరుణ్ణయి ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మొదటిది ప్రత్యేకమైన వాడు, రెండవది ప్రజల ఆదరణ కోసం కనిపెట్టేవాడు. ఇజ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు అనగా ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు జనం, ఇజ్రాయేలు ప్రజానికం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన జనాంగం. అబ్రహాము మొదలుకొని తరతరాలని నేను దీవిస్తానని, మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఇజ్రాయెల్ దేశం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రవక్తలని లేవనెత్తి చెప్పినటువంటి విషయాలు ఏంటి అనంటే మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన కన్య గర్భాన జన్మిస్తాడు, ఆయన ఈ లోక ప్రజల పాపాలు ఆయన భుజస్కంధాల మీద మోపబడతాయి, ఆయన శిలువ మరణము చెందుతాడు, శిలువ మీద ఆయన మరణించి శిలువ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారందరికీ కూడా పాప క్షమాపణ సంప్రాప్తించబడుతుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు లిఖింపజేశాడు. యెషయా గ్రంథం కానివ్వండి, ఇర్మియా గ్రంథం కానివ్వండి, చాలా గ్రంథాలలో పరిశుద్ధమైనటువంటి ప్రవక్తలు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించిన ప్రవచనాలు వారు లిఖించారు. ప్రవచనాలు ఎవరి గురించి అయితే ప్రవచించాయో, ప్రవచనాలు ఎవరి గురించి అయితే నొక్కి వక్కానించాయో, ప్రవచనాలు ఎవరి గురించి అయితే వల్లెవేశాయో ఆ ప్రభువే, ఆ దేవదేవుడే ఈ లోకానికి నరావతారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి ఆయన ఏతించడం జరిగింది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఉన్నటువంటి సుమయోను ప్రజల ఆదరణ కోసం కనిపెట్టేవాడు. ఏ ప్రజల ఆదరణ అంటే ఇజ్రాయేలు ప్రజల ఆదరణ అనగా అప్పటి వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు నిరాదరణకి గురై ఉన్నారు, నిరాశ నిస్పృహలకు గురై ఉన్నారు. సుమారుగా 400 సంవత్సరాల పాటు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్ల చీకటి కాలం అనగా దేవుడు ప్రజలతో మాట్లాడనటువంటి ఆ యొక్క అంధకార యుగంలో బందీలై ఉన్నారు. ఇక మెస్సయ్య వస్తాడా రాడా, ఇక మెస్సయ్య ఈ లోకంలో ప్రవేశిస్తాడా లేదా, బెత్లెహేంలో పుడతాడని చెప్పి మీకా గ్రంథంలో వ్రాయబడింది కదా. ఆ ప్రవచనాలు, ఆ ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరుతాయా లేదా అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, సతమతమవుతున్నప్పుడు ఈ సుమయోను అన్నటువంటి వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కోసం కనిపెడుతున్నాడు. అనగా మెస్సయ్య వస్తాడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు రక్షక నామధేయుడిగా ఈ లోకంలో ప్రవేశిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు వేచి చూడండి అని చెప్పి ప్రజలను ధైర్యపరచడం మాత్రమే కాకుండా తాను కూడా కనిపెట్టేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు ఆదరణ కోసం, అనగా ఇజ్రాయేలు ప్రజల బాగు కోసం, ఇజ్రాయేలు ప్రజల రక్షణ కోసం, ఇజ్రాయేలు ప్రజలు మరి ఆధ్యాత్మికంగా ఉన్నతీకరించబడటం కోసం ఈ వ్యక్తి కనిపెడుతున్నాడు. ప్రజల యొక్క ఆదరణ కోసం కనిపెడుతున్నాడు, వేచి చూస్తున్నాడు. అందును బట్టి ప్రజల యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు ఈ సుమయోను. కేవలం తన కుటుంబం కోసం తాను చూసుకోలేదండి, తన బాగు కోసం తాను చూసుకోలేదండి, తన యొక్క క్షేమం కోసం తాను చూసుకోలేదండి. కేవలం నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ఆస్తిపాస్తులు పెరిగితే చాలు, నాకు వైభోగాలు ఉంటే చాలు అనేటువంటి ఆలోచన విధానం సుమయోనులో లేదు. కానీ సుమయోనులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఆదరించబడాలి, ఇజ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండాలి, ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఈ సుమయోను ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కోసం కనిపెట్టేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాం. నాకేముంది, నా కుటుంబానికి ఏముంది, నా బిడ్డలకి ఏముంది, నా భార్యకి ఏముంది, నా ఇంటికి ఏం కావాలి అని చెప్పి మన జీవితం అక్కడి వరకే ఆలోచన పరిధిని పరిమితం చేసుకుంటూ ఉంటాం. కానీ మనము విస్తృత కోణంలో ఆలోచించలేకపోతున్నాం. ప్రజల యొక్క అవసరతలేంటి, ప్రజల యొక్క బాగు కోసం నేనేం చేయగలను, ఇతరుల కోసం నా వంతుగా నేను ఏం చేయగలను, నా జీవితాన్ని ఎలా త్యాగం చేసుకోగలను అనేటువంటి ఆలోచన విధానాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. చాలాసార్లు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉంటున్నాం. కానీ సుమయోను ప్రజల యొక్క ఆదరణ కోసం కనిపెట్టేటువంటి వ్యక్తిగా, ఒక త్యాగ జీవిగా, ప్రజలను ప్రేమించేటువంటి వ్యక్తిగా, ప్రజల పట్ల కనికరం కలిగినటువంటి వ్యక్తిగా, ఆ మెస్సయ్య రాక కోసం ఓపికగా సహనముగా వేచి చూసేటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. ఇతను కనిపెట్టేటువంటి స్వభావం అనగా, ఇతను కొన్ని సంవత్సరాలు వేచి చూసి ఉండొచ్చు, కొన్ని దశాబ్దాలు వేచి చూస్తూ ఉండొచ్చు. ఇక వస్తాడు ఖచ్చితంగా దేవుడు వస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో వేచి చూసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ రోజున చాలాసార్లు మనం ఓపిక కోల్పోతున్నాం, సహనాన్ని కోల్పోతున్నాం, కోపాన్ని ప్రదర్శిస్తున్నాం, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాం. ఏదో ఒక్క విషయంలో కొంచెం లేట్ అయితేనే మనం తట్టుకోలేకపోతున్నాం, కోపపడుతున్నాం, ఆగ్రహిస్తున్నాం, అది కావాలి, ఇది కావాలి, తొందరగా కావాలి అని చెప్పి చాలాసార్లు మనము ఉండపట్టలేకపోతున్నాము. చాలాసార్లు ఆవేశాలతో ఊగిపోతున్నాం. నీ జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగటం లేదో తెలుసా? ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగటం లేదో తెలుసా? చాలాసార్లు మన జీవితంలో ఓపికను, సహనాన్ని కోల్పోబట్టే చాలాసార్లు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు జరిగించడం లేదేమో ఒకసారి ఆలోచన చేయాలి. సహనముతో వేచి చూసినటువంటి వ్యక్తి, ఓపికతో వేచి చూసినటువంటి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఓపిక పట్టు, సహనం వహించు. కొంతకాలం ఆలస్యం కావచ్చేమో, దేవుడు ఆలస్యం చేసినప్పటికీ కూడా ఆయన అలక్ష్యం చేయవాడు కాదు కదా. ఆయన ఆలస్యం చేసినప్పటికీ కూడా అద్భుతాన్ని వాయిదా వేయువాడు కాదు కదా. తగిన సమయంలో, తగిన కాలంలో తన ప్రజల కోసం అద్భుతాలను తీసుకొని రావడంలో మన దేవుడికి సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఇజ్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ సుమయోను అన్నటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని మనం గమనించి మన జీవితంలో కూడా ఇతరుల బాగు కోసం కనిపెట్టేటువంటి వ్యక్తులుగా, ఓపిక, సహనం కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోదాం. మూడవదిగా మనం చూస్తే ఈ వ్యక్తిలో ప్రస్తుతించేటువంటి అనుభవం కూడా ఉంది. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ 2వ భాగంలో మీరు చూస్తే, తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను తన చేతులలో ఆయనను ఎత్తుకొని. చూడండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వం ఇతనిలో ఉందో ఒకసారి గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పసిపిల్లవాడండి. ప్రభు అయిన యేసు ప్రభువారు కేవలం బాలుడండి. అప్పుడే రోజులు నిండినటువంటి ఒక చిన్న పసిపిల్లవాడండి. కానీ సుమయోను ఆ పసిపిల్లవాడిని బాలుడిగా చూడటం లేదు. ఆ పసిపిల్లవాడిని కేవలం చిన్న బాలుడే కదా అనేటువంటి నిర్లక్ష్యం ఆ వ్యక్తిలో లేదు. కానీ ఆ బాలుడైనటువంటి ఆ ప్రభువారిని తన చేతుల్లోనికి తీసుకొని ఎత్తుకున్నాడట. చూడండి ఎంత తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి
నరావతారిగా దిగి వచ్చాడు. ఆయన కేవలం బాలుడు కాదు, ఆయన కేవలం పసివాడు కాదు, ఆయన కేవలం పసిపిల్లవాడు కాదు, కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక సృష్టికర్త కాబట్టి ఆయనని ఎత్తి పట్టుకోవాలి. దేవుణ్ణి ఎత్తి పట్టుకునేటువంటి అనుభవం, దేవుణ్ణి మన జీవితాల్లో స్తుతించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మన ఘనత కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. మన యొక్క పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనము చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మన జీవితం ద్వారా మనం ఎత్తి పట్టుకోవాల్సింది ఎవరిని అనంటే, మనం పైకి లేవనెత్తవలసింది ఎవరిని అనంటే, మన జీవితాల ద్వారా ఎవరికి మహిమను రావాలి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితాల ద్వారా మహిమ రావాలి తప్ప వాక్యం చెప్తూనో, లేకపోతే పాటలు పాడితేనో, లేకపోతే దేవుని వాక్యం చదివితేనో, లేకపోతే ఏదైనా ఇతర కార్యకలాపాలు సంఘంలో చేస్తేనో మన పేరు కోసం ఎప్పుడూ ప్రాకులాడటానికి వీలు లేదు. కేవలం మనం సంఘంలో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, ఏ పని చేసినా ఇట్ మస్ట్ బ్రింగ్ గ్లోరీ టు ఆల్మైటీ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క మహిమ రావాలి, ఆ యొక్క ఘనత ఆయనకి చెందాలి తప్ప మనకు ఏ కోశాన 1% కూడా ఘనత రావడానికి వీలు లేదు. అందును బట్టి సుమయోను ప్రభువారిని ఎత్తిపట్టుకున్నాడు, స్తుతించాడు, ఆయనని పైకి లేవనెత్తి ఆయనను స్తుతించడం ప్రారంభించి అక్కడ అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. నాదా అనగా లార్డ్ అని అర్థం. లార్డ్ దేవునితో చెప్తున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నున్నాం. కొన్నిసార్లు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. నో మై డియర్ ఫ్రెండ్, యూ మస్ట్ హ్యావ్ ద స్పిరిచువల్ జర్నీ త్రూ అవుట్ యువర్ లైఫ్, త్రూ అవుట్ యువర్ లాస్ట్ బ్రెత్. చివరి తుది శ్వాస వరకు కూడా దేవుని యొక్క సేవలో మనందరం కూడా ముందుకు సాగాలి, శక్తివంతంగా ముందుకు సాగాలి. బలహీనంగా కాదు, శక్తివంతంగా, ఉత్సాహముతో, రక్షణ సునాద గీతములతో మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క సత్య సువార్తని తుది శ్వాస వరకు కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ అన్న అనబడేటువంటి స్త్రీలో ఉన్నటువంటి సుగుణాలను మనం చూసాం కదా. అవమానాలు, చీత్కారాలు, నిందలు, రకరకాల మాటలు, వాటన్నిటిని కూడా తట్టుకొని నిలవబడి దేవుణ్ణి పేరట సేవ చేసినటువంటి ఈ స్త్రీ మనందరికి కూడా ఆదర్శమూర్తి కదా. ఈ క్రిస్మస్ శుభవేళలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, మనుషులు మాట్లాడేటువంటి మాటలని పట్టించుకోవద్దు, మనుషులు మాట్లాడేటువంటి నిందాస్పదమైనటువంటి మాటలకి ప్రతిస్పందించవద్దు, సమాధానం ఇవ్వవద్దు, వాటిని గురించి ఆలోచన చేయవద్దు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రార్థనా జీవితం, అలాగే పరిచర్య జీవితం, అలాగే ఇతరులకి సత్య సువార్తను అందించేటువంటి, ప్రకటించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి అన్నా జీవితం ద్వారా మనం నేర్చుకొని ఈ క్రిస్మస్ శుభవేళల్లో అందరికీ ఆనందాన్ని పంచే విధంగా, ఆదర్శంగా క్రిస్మస్ పండుగని జరుపుకునే విధంగా మనం కూడా ముందుకు సాగిపోదామా? థ్యాంక్ యూ సో మచ్.